హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేశారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 250 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది స్టార్టింగ్. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి 3 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 14.80 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో ఫిల్గా ఉండకపోతే ఫోటో మీద ట్యాబ్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే మీ ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. 3 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు రౌండ్ యాంగిల్ అని ఉంటుంది సాంగ్ పైన, దీని మీద ట్యాబ్ చేసి ఫోటో పైకి అయితే తీసుకురండి. ఫోటో పైకి తీసుకొచ్చిన తర్వాత దీని కీ యానిమేషన్ డిసేబుల్ ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఎనేబుల్ అయితే తీసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి వైప్లో ఇక్కడ స్టార్టింగ్ని ఇలా కొంచెం పెంచండి, అయితే మీకు పైకి అయితే వెళ్ళిపోతుంది. ఇలా పెంచిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో వేవ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత స్టాండర్డ్ తర్వాత ఇక్కడ కింద మీకు మ్యాగ్నిట్యూడ్ దగ్గర 0.3 అయితే చేసుకోండి. 0.3 చేసుకున్న తర్వాత మళ్ళీ ఫేస్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర 3 అయితే చేసుకోండి. 3.0 అయితే చేసుకోండి. 3.00 చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు యానిమేషన్. ఇక్కడ మీకు హార్ట్ టెంప్లెట్ వీడియో కీ యానిమేషన్ డిసేబుల్లో ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ ఇసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ మీకు కలర్ టోన్ కింద ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత ఎక్స్పోజర్ అండ్ గామా మీద ట్యాబ్ ఇసి కొంచెం ఎక్స్పోజర్ అయితే పెంచుకోండి. ఇలా కీ యానిమేషన్ డిసేబుల్ చేసుకొని ఎక్స్పోజర్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ కింద మీకు రేడియేషనల్ షాడో కింద శాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత దీన్ని కూడా కొంచెం ఇలా పెంచుకోండి. ఇలా పెంచుకున్న తర్వాత మళ్ళీ హార్ట్ టెంప్లెట్ వీడియో కీ యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత టోటల్ వీడియో అయితే ఇలా అయితే ఉంటుంది. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.